దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. ముప్పై 32 వచనం, 30 కూడా చదువుకుందాం. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదకు వచ్చటం వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడి తన ఇష్టానుసారంగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరిని విచారించును. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలము కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగుజేయు హేయమైన వస్తువు నిలబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుడు చదవబడిన వాక్యాన్ని దీవించును గాక. యేసయ్య, ఈ చదవబడిన వాక్యాన్ని మాకు విరిచిపంచబెట్టి మాకు అందరికి అర్థమవుతులు మాట్లాడు ప్రభువా. ఈ యొక్క రాత్రి కలశంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరిని అభిషేకించి నేను మీరే ఈ వాక్యం అర్థం మీద బోధించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. అందంతా తీసుకొచ్చున్నా. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చక్కగా మనకి పోయిన ఇవేం బర్త్డేలో అర్థం కావట్లే. సరే, పోయిన గురువారం చక్కని కొడుకుని దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో ఒత్తిడిల మధ్య చక్కని కొడుకుని దేవుడు మనకి ఇచ్చాడు. ఏ విధంగా అయితేనేమి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు అక్కడ. అయితే ఆ వాక్యం ఎవరొకరిలో తప్పనిసరిగా ఫలిస్తుందని నమ్ముతా ఉన్నాను. దేవుడు మనం అక్కడ ఏదైతే మన యొక్క ధనాన్ని అక్కడ వెచ్చించి మనం ఎంతో శ్రమపడి ఏదైతే అక్కడ ప్రయాసపడ్డామో మీ ప్రయాస అన్నాడు వ్యర్థము కాదని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం చొప్పున తప్పనిసరిగా దేవుడు మన పట్ల దేవుడు కార్యం చేయనుగాక. అయితే అందరూ సహకరించారు. యవనస్తులు చాలా వాళ్ళు కష్టపడి, ఎందుకంటే భోజనాలు ఎక్కడ చేయటం, ఎక్కడి నుంచి మోసుకురావడం, స్త్రీలు కూడా కొద్దిమంది స్త్రీలు వారు కష్టపడి వాళ్ళు కూడా భోజనాలు వండారు. వాళ్ళు యవనస్తులు అయితే వాటికి చాలా కిందకి పైకి మోసుకురావడం చాలా కష్టపడ్డారు. ఏదేమైనప్పటికి కూడా వాతావరణం కొంచెం అననుకూలంగా అనిపించినా అది మన మీటింగ్ని ఆపలేకపోయింది. చక్కని వర్తమానాన్ని దేవుడు బోధించడానికి కృపణ దయచేశాడు. హల్లెలూయా. మంచిది. సహకరించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆర్థికంగాను శారీరకంగా మీరు కష్టపడి పనిచేశారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నారు. వారు చేయగలిగిన పనిని ఎవరు ఎంత శక్తివంతంగా చేయగలరో అంతగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. అందుని బట్టి దేవుని నామము కలుగును గాక. అది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎలా ఉండేదంటే పాపం ప్రేమ్ సాగర్ బ్రదర్, నరేష్ బ్రదర్ ఇద్దరు కష్టపడేవాళ్ళు. ప్రతిసారి వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు, ఇంకెవరు మిగిలేవారు కాదు చివరికి. కానీ ఇప్పుడు ఏమైందనంటే ఇంకా వాళ్ళతో సంబంధం లేకుండా చక్కగా మనోళ్ళే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. అలాంటి యవనస్తుల్ని, అలాంటి సంఘ విశ్వాసుల్ని ఈ ప్రాంతంలో కూడా లేపినందుకు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మనం ఇప్పటికే చాలా సమయం అయింది కనుక నేను నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, ఇవన్నీ కూడా ఈ 3 అధ్యాయాలు కూడా ఒకే దర్శనం ఈ దానియేలు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానియేలు పోయినసారి మనం చూసాం, 10వ అధ్యాయం చూసినప్పుడు దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు తనకు అంత్యకాలంలో ఏం జరగబోతుందో, తన ప్రజలకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే ఆరాటం ఆ దానియేలుకుండి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఇప్పుడు దానియేలు ఈ కాలంలో జరుగుతున్న సూచనలు చూడటానికి ఇదిగో ఈ వర్తమానం దగ్గరికి వచ్చాడా. పోయిన వారం అదే చూసాం మనం. పోయిన వారం అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 21 దినాలు ఆయన ప్రార్థన ఆపేశాయి.
పారసీక దేశపు రాజు అని ఉంది అక్కడ. నిజానికి పారసీక దేశపు రాజు కాదు అక్కడ ఆపింది. అక్కడ ఆపింది అంటే పరలోకం నుంచి మికాయిలు దిగి వస్తూ ఉన్నాడు. పరలోకం నుంచి మికాయిలు దిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆపుతున్నది ఏవి కాదు, ఈ అంధకార సంబంధమైన దురాత్మలు. ఎందుకంటే పరలోకం నుంచి దిగి రావాలనుకోండి, ఉదాహరణ చెప్తున్నాం, మనకందరూ తెలుసు 7 పరిమాణాలు మనకు తెలుసు. 7 పరిమాణాల్లో పరలోకం నుంచి రావాలంటే పరలోకం మొట్టమొదట, నెక్స్ట్ పరదేశకు రావాలి, పరదేశం నుంచి విజ్ఞాన శాస్త్రానికి రావాలి, విజ్ఞాన శాస్త్రం నుంచి కిందకి రావాలి, భూమి మీదకి రావాలి. ఈ విజ్ఞాన శాస్త్రానికి ఈ భూమికి మధ్యలో ఈ దురాత్మల సమూహం ఉంది. వాళ్ళు దాటుకుని వచ్చేటప్పుడు అన్ని ద్వారాలను దాటుకుని రావాలి. అవునడారా? ఇప్పుడు మికాయలు వస్తున్నప్పుడు డైరెక్ట్గా ఎగురొచ్చేది కాదు, అక్కడ ద్వారములు దాటుకుంటూ రావాలి. తప్పనిసరిగా అంధకార సంబంధమైన ద్వారములు కూడా ఉంటాయి, ఆ ద్వారంలో కూడా వెళ్ళాలి. వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? సమాధానం చెప్పాలి. అక్కడ మికాయేలు అక్కడ సమాధానం చెప్పినా సరే వాళ్ళు ఎంతో ఆటంకపరిస్తే, మికాయేలే ప్రవక్త అంటాడు క్రీస్తు. మికాయేలు అంటేనే సైన్యములకు అధిపతి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే సైన్యములకు అధిపతి అయినా. ఇప్పుడు ఆయన వాళ్ళని గద్దించి చివరికి దానియేలుకి ఆ వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. ఆమేన్. పోయిన వారం అంతవరకు మనం చూడగలిగాం. అయితే ఈ దానియేలుకి ఏం బయలుపరచబడ్డాయి అది ఈరోజు మనం చూద్దాం. దేవుడు మన కృపణిచ్చును గాక. ఇది మనం చదివితే ఒక అర్థం కాని భాషలో ఉన్నట్టుంటుంది, కానీ దీన్ని నేను చాలా సింప్లిఫైడ్గా, అంటే దాన్ని మీకు ప్రస్తుతానికి అర్థమయ్యే భాషలో వచనాన్ని చదివితే చాలా టైం అయిపోద్ది. కానీ నేను దాన్ని కొంచెం ఇప్పుడు జరుగుతున్న, అంటే దానియేలు వచ్చి చూసింది ఇక్కడ జరిగేదాన్నే, దానియేలు కాలంలో జరుగుతున్న దాన్ని చూడట్లేదు. దానియేలు కాలంలో మాదీయులు పారసీకులు ఉన్నారు. ఆ రాజ్యము ఎలా పడిపోతుందో, దాని తర్వాత ఎవరు వస్తున్నారో ఉంది అక్కడ. కానీ అక్కడేం జరిగిందో సేమ్ మరలా ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. అది కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు మీకు కృపణిచ్చును గాక. జస్ట్ ఈరోజు చూద్దాం. అన్ని విషయాలు ఒకవేళ అవ్వకపోయినా కనీసం ఈ అధ్యాయంలో కొంత బాగానన్నా మనం ధ్యానం చేయడానికి దేవుడు మన కృపణిచ్చును గాక. యోహాను ఉరుములు విన్నాడు, కానీ 7 ఉరుములు గురించి రాద్దామని ఆయన పెన్నబెట్టుకుంటే యోహానుతో దేవుడు అన్నాడు, ఆ 7 ఉరుముల గురించిన సంగతిని మీరు రాయవద్దు అని చెప్పాడు ఆయన. కానీ ప్రవక్త అంటాడు,